మనం ఆమె వస్త్రాలను ఒలిచేద్దాం నేడు సభాసదుల సమక్షంలో. సామ్రాజ్ఞి ద్రౌపదిని వస్త్రహీనను చేస్తావా? దాసి ద్రౌపదిని వస్త్రహీనను చేస్తాను మామయ్య. అప్పుడే నా అవమానాగ్ని చల్లారుతుంది మామయ్య. బాగుంది మేనల్లుడా, బాగుంది. చూడు, మహాగురువు ద్రోణులు వేంచేస్తున్నారు. గురు ద్రోణాచార్యులకు, గురు ద్రోణాచార్యులకు. తమ ప్రియ శిష్యులకున్న విశిష్టత, గౌరవం చూడాలని వచ్చారు. ఇక్కడ గౌరవానికున్న మరో రూపం చూస్తారు. అలాంటిది లోకంలో ఎప్పుడు ఎవ్వరు చూసే ఉండరు. సమ్రాట్టుకు అభినందనలు. వద్దు గురుదేవా, గురువు ప్రణామాన్ని అందుకునే అర్హత శిష్యునికి లేదు. నదీ ప్రవాహం దాని జన్మస్థానాన్ని మరవకూడదు కదా. ఇంతటి సాఫల్యాన్ని పొందినప్పటికీ నీ మనసులో అహంకారం జనించలేదు పుత్రా. ఈ విషయంలో నేను ప్రసన్నుడనైనాను. కానీ ఒక్క విషయం స్మృతిలో ఉంచుకో. సఫలుడైన వ్యక్తి సుగుణాల వల్ల లోకుల ఈర్ష్య తగ్గిపోతుందనుకోకు, పెరుగుతుంది. జరాసంధుని పట్ల లోకుల ఈర్ష్య తక్కువే, కానీ నీ పట్ల లోకుల ఈర్ష్య బహు అధికము. నేడు ఈ ద్యూత సభ ఏర్పాటు ఈ కారణంగానే జరిగింది గురుదేవా. నాకు బాగా తెలుసు. నీవెప్పుడూ అధర్మం చెయ్యలేవు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నాకొక వాగ్దానం చెయ్యి పుత్రా. ఒకవేళ అధర్మం జరగడం నీవు చూస్తే నీవు దానిని క్షమించరాదు. మిత్రమా కర్ణ, నీవు నిరంతరం సంసిద్ధంగా ఉండాలి. భీముని మీద, ఆ నకులుని మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ వారు జూదంలో ఓడిపోతే వారు తమ శస్త్రాలను తీయవచ్చు. మీ రక్షణ కోసమై నేను సదా సంసిద్ధుడను మిత్రమా. కానీ హస్తినాపురి సేనాధిపతిగా మహామహితాత్ములు భీష్ములున్నారు. మన పక్షాన ఉన్నవారు శస్త్రాలను తీసే ముందు వారి ఆదేశం అవసరం అవుతుంది. పితామహులు హస్తినాపురి సింహాసనానికి సేవకులు. వాస్తవానికి ఆ పాండవులు శస్త్రాలను తీశారంటే పితామహులు వారికి విరుద్ధంగా నిలువవలసి వస్తుంది. పుత్ర దుర్యోధన, ప్రణామాలు పితామహ. ప్రణామాలు మహితాత్మ భీష్మ. మహితాత్మ, నా మాటలు నీవు శ్రద్ధగా విను. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయకు. నీకు తెలుసు, నేను హస్తినాపురి సింహాసనానికి సేవకుడినని. ఇక ఇప్పుడు హస్తినాపురి ఏకఛత్రాధిపతి యుధిష్ఠిరునికి సామంత రాజ్యమైంది. అనగా ఈ భీష్ముడు కూడా ఇప్పుడు ఏకఛత్రాధిపతి యుధిష్ఠిరునికి బద్ధుడు.
సమ్రాట్ యుధిష్ఠిరునితో ఎవరైనా అనుచితంగా వ్యవహరించినా లేక వారికి ఎవరైనా అన్యాయం లేక వంచన చేసినా అప్పుడు నేను వారి రక్షణార్థం శస్త్రాన్ని తీయవలసి ఉంటుంది. నీకు అర్థమైందనుకుంటాను. అర్థమైంది. అలాగే పితామహ. కానీ నేను ఈ ద్యూత సభను ఏర్పాటు చేసింది పాత వైరాన్ని మర్చిపోవడానికే కదా. సామ్రాజ్ఞి ద్రౌపదితో నేను అప్పుడు వ్యవహరించిన తీరుకు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను పితామహ. నా మనసులో పాండవులంటే కేవలం ప్రేమే ఉంది. ఆ మాటకే కట్టుబడు. అలా ఉండడమే అందరికీ మంచిది. మామయ్య, నాకైతే మొదటి నుండే భయంగా ఉంది మేనల్లుడా. ఏదో ఒక విషయమై ఈ ముసలి భైరవుడు అధర్మమనే రాగాన్ని అవశ్యం ఆలపిస్తాడని. కానీ నీవేమీ అధైర్యపడకు మేనల్లుడా. ఎటువంటి ఉపాయం ఆలోచిస్తానంటే ఈ భైరవుడు తన ధర్మపన్నాల రాగాన్నే మార్చుకోవలసి వస్తుంది. అనుగ్రహించాలి. సమ్రాట్ అనుజ్ఞ అయితే ద్యూత క్రీడను ఆరంభించవచ్చు. ఆసనాన్ని స్వీకరించండి. దుర్యోధన, ఆటను ప్రారంభిద్దాం. ప్రణామాలు సమ్రాట్. సమ్రాట్ అనుజ్ఞ ఇస్తే మామయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారు. అవశ్యం. క్రీడకు ఈ ప్రపంచంలో బహు చెడ్డ పేరుంది. నిజానికి నియమాలు స్పష్టంగా లేని ఎటువంటి ఆటైనా సరే ఈ రకంగా బహు చెడ్డది అవుతుంది. జీవితం కూడా నియమాలు లేకపోతే దుఃఖదాయకమే అవుతుంది. సమ్రాట్, ఇందువలన ఆటను ప్రారంభించబోయే ముందే మన నియమాలను స్పష్టం చేసుకోవడం ఆవశ్యకం. చెప్పండి మావయ్య, నియమాలేమిటి? నేనా? లేదు లేదు సమ్రాట్. నియమాలు విధించే వారికి ధర్మం గురించి సమగ్ర జ్ఞానం ఉండడం అవసరం. న్యాయ బుద్ధి అవసరమే, అనుభవము అవసరమే. అయితే ధర్మం, న్యాయ బుద్ధి ఇంకా అనుభవం, ఈ అన్నిట్లో నిష్ణాతులు కేవలం
మహితాత్ములు భీష్ములే. మహామహితాత్మ, మీకు విన్నవించుకుంటున్నాను, ఈ క్రీడలోని నియమాలు మీరే స్పష్టం చేయండి. ఎందుకంటే ఆట ఆరంభమైన పిమ్మట మీ వైపు నుండి ఏదైనా చెప్పడానికి అవకాశం మీకు ఉండకపోవచ్చు. అది సమ్రాట్టు అనుజ్ఞ అయితే. అవశ్యం. పితామహులు నియమాలు స్పష్టం చేయడం అందరికీ ఆమోదకరం. సమ్రాట్టు క్షమించాలి. ద్యూత క్రీడలో మనిషి యొక్క శ్రమకు సామర్థ్యానికి ప్రాముఖ్యముండదు. అది అదృష్టానికి అధీనమై ఉంటుంది. ఈ కారణంగానే నేను ద్యూత క్రీడను సదా వ్యతిరేకిస్తూ వచ్చాను. కాని సమ్రాట్, మహాత్ములు ఎందరో ప్రవచించారు. ఈశ్వరుడు మన కోసం ముందే ఏదో రాసి పెట్టాడు. దానినే మనం అదృష్టం అనుకోవాలి. గాంధార రాజా, అదృష్టం అధర్మం కాదు. అదృష్టాన్ని నమ్ముకోవడం అవశ్యం అధర్మమే. అయినా సమ్రాట్, ఈ అధర్మానికి నియమాలెలా రూపొందించగలం? పితామహ, మీరు రూపొందించే నియమాలు ఆ అధర్మానికి అంకుశం కావాలి. అయితే వినండి సమ్రాట్, సర్వప్రథమంగా ఈ లోకంలో అధర్మం వలన అత్యధిక దుఃఖం స్త్రీలకు కలుగుతుంటుంది. అత్యధిక అన్యాయం కూడా స్త్రీలకే జరుగుతుంటుంది. ఈ కారణంగా ఈ ద్యూతం కొనసాగినంత వరకు ఈ రాజ్యసభలో స్త్రీలు ఎవరూ ప్రవేశించరాదు. ఈ నియమం ఎందుకు విధించారు పితామహ? ఈ వేడుకలన్నింటినీ సామ్రాజ్ఞిని సత్కరించేందుకు ఏర్పాటు చేశాం. వారు ఇక్కడ సభలో ఉండటం అనివార్యం కదా పితామహ? అటువంటప్పుడు ఈ ద్యూత క్రీడను నిలిపివేయవలసి ఉంటుంది యువరాజా. ఎందుకంటే నా అభిప్రాయంలో సామ్రాజ్ఞికి ద్యూత క్రీడ కంటే కూడా గానం, వాద్య కచేరీలలో ఆసక్తి ఉంటుంది. లేదు లేదు మహితాత్మ, మహారాణి గారు సామ్రాజ్ఞి కొరకు వస్త్రాలు అలాగే ఆభరణాలు తిలకించేందుకు ఏర్పాట్లు చేసి ఉంచారు. అయినా నా ప్రియమైనలుడా, రాజవంశ స్త్రీలు తన భర్త లేదా ఇష్టసఖులతో కాక ఇతరులు ఎవ్వరితోనూ జూదమాడరు. మహితాత్మ, మీరు చెప్పిన నియమము సరైనదే.